నటి పూనం కౌర్ మరో బాంబు పేల్చింది. కొన్ని రోజుల క్రితం దర్శకుడు త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన నటి పూనం కౌర్ తాజాగా మరో షాకింగ్ ట్వీట్ చేసింది. ఈసారి ఏకంగా టాలీవుడ్ హీరోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. నేను తెలుగులో ఒక సోషియో ఫ్యాంటసీ చిత్రంలో చేశా. నాతో పాటు ఓ అమ్మాయి కూడా నటించింది. ఆ తర్వాత తను హీరోయిన్ గా కూడా చేసింది. అయితే కొన్నేళ్లుగా సినిమాలు చేయడం మానేసింది. అంతేకాదు ఎవరికీ కనిపించకుండా పోయింది. ఇటీవల తను ఓ డొమెస్టిక్ ఫ్లైట్ లో కనిపించింది. మళ్లీ షాపింగ్ కి వచ్చానని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అడిగింది. అంతేకాదు తాను యుఎస్ వెళ్లినప్పుడు అతను అదే ఫ్లైట్ లో కనిపించాడని చెప్పింది. ఓ సినిమాలో ఇంటిమేట్ సీన్ టైంలో నాపై అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. అందువల్లే ఇండస్ట్రీ వదిలి యుఎస్ వెళ్లి చదువుకుంటున్నట్లు వివరించింది. అయినప్పటికీ ఆ హీరో వేధింపులు తగ్గలేదంటూ అమ్మాయి వివరించిందని పూనం తెలిపింది. దీంతో మరో ట్వీట్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే తన ట్వీట్ లో తమిళనాడు అంటూ ప్రస్తావించింది. ప్రస్తుతం కోలీవుడ్ లో ధనుష్, నయనతార మధ్య వార్ నడుస్తోంది. ఈ సమయంలో పూనం కౌర్ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, తెలుగు నటి పూనం కౌర్ మరోసారి బాంబు పేల్చింది. తెలుగు హీరోయిన్ పూనం కౌర్ మరోసారి బాంబు పేల్చింది. గత కొంతకాలంగా తరచుగా సినిమా దర్శకులపై అలాగే స్టార్ హీరోలపై విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతూ వచ్చిన పూనం కౌర్ మరోసారి ఇన్స్టా వేదికగా తన ట్విట్టర్ వేదికగా బాంబు పేల్చింది. అయితే అప్పట్లో ఒక దర్శకుడు ఎంతో మంది జీవితాలను నాశనం చేశారంటూ కూడా సంచలన కామెంట్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కూడా పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేసిన పూనం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో ఒక హీరోయిన్ ని దారుణంగా వేధిస్తున్నారని కూడా అంటున్నారు. దీంతో ఆ వార్తలు సినిమా ప్రపంచంలో ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే సినిమా ఇండస్ట్రీలోకి ప్రముఖుల్లో కూడా ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగింది ఏంటి అంటూ కూడా అభిమానులు అవ్వచ్చు, అలాగే నెటిజన్లు కూడా సర్చ్ చేస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి హాట్ టాపిక్స్ తో వార్తల్లో నిలిచే పూనం కౌర్ మరోసారి ఒక టాలీవుడ్ హీరోపై దారుణమైన ఆరోపణలు చేశారు. అయితే కొద్దిసేపటి కిందటే ఆమె ట్విట్టర్ లో నేను తెలుగులో చేసిన ఒక సోషియో ఫ్యాంటసీ చిత్రంలో నాతో పాటు ఒక అమ్మాయి నటించింది. ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా కొన్ని రోల్స్ చేసింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆమె సినిమాలు చేయడం కూడా ఆపేసింది. అలాగే ఎవరికి కనిపించకుండా పోయింది. తాజాగా నాకు ఒక డొమెస్టిక్ ఫ్లైట్ లో కనిపించింది. ఆమె నాతో పెళ్లికి షాపింగ్ వచ్చినట్లు, తాను ఈ దేశంలో ఉన్నట్లు ఎవరికి చెప్పొద్దంటూ కూడా రిక్వెస్ట్ చేసింది. ఏమైందని నేను అడగగానే, అంటే పూనం కౌర్ అడగగానే, ఒక సూపర్ స్టార్డమ్ కలిగి ఉన్న హీరో నన్ను వేధిస్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఫాలో అవుతున్నాడు, మేము సినిమాల్లో ఇంటిమేటెడ్ సీన్ చేసినప్పుడు ఆయన నా మొహంపై నిజంగా భారీ మొత్తంలో అంటూ ఉమ్మేశాడంటూ కూడా చెప్పడం జరిగింది. డైరెక్టర్ కట్ కూడా చెప్పలేదు అంటూ చెప్పింది. అలాగే తర్వాత ఆమె ఇండస్ట్రీ వదిలి వెళ్లి అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళింది. కానీ ఆ హీరో నుంచి వేధింపులు ఇంకా తగ్గలేదంటూ కూడా పూనం కౌర్ తన ఫ్రెండ్ తనతో పాటు ఆ అమ్మాయి చెప్పిన విషయాలన్నీ కట్టుకథలు కాదంటూ కూడా నేను ఆ అమ్మాయిని హక్ చేసుకుంటూ ఓదార్చానంటూ కూడా తన ట్విట్టర్ వేదికగా అయితే పేర్కొంది. సో దీంతో అసలు ఆ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరంటూ కూడా నెటిజన్లు అయితే ఆరా తీస్తున్నారు. ఇక ఈ పోస్ట్ లో ఆమెపై తమిళనాడు అని మెన్షన్ చేసిన కింద మాత్రం తెలుగు సినిమా అని మెన్షన్ చేయడంతో పాటు పలు అనుమానాలు అయితే ఇండస్ట్రీలో రేకెత్తుతున్నాయి. వైశాలి, అయితే ఈ పోస్ట్ ఆమె అటెన్షన్ కోసం చేశారా లేకపోతే వాస్తవమా అనేది మాత్రం ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు హాట్ టాపిక్స్, కాంట్రవర్షియల్, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న పూనం కౌర్ మరోసారి ఇట్లా ఒక టాలీవుడ్ హీరోని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు అయితే ఎవరు అంటూ కూడా అనుమానాలు. అయితే రైట్, థ్యాంక్ యూ వినోద్.